నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత ఉత్కంఠగా మారింది. 5 ఏళ్ల పాలన తరువాత మరోసారి ప్రజల తీర్పు కోరుతున్న అధికార పక్షం డిఎంకే కూటమికి ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కూటమి నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. ఇదే సమయంలో సినీ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి స్థాపించిన టీవీకే పార్టీ కూడా ఈ పోరులోకి దిగడంతో మొదట్లో త్రిముఖ పోటీ జరుగుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజా సర్వేలు చూస్తే ఈ పోటీ చివరికి 2 ప్రధాన కూటముల మధ్య అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్పోల్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గతంలో కూడా పలు ఎన్నికల్లో ఖచ్చితమైన అంచనాలిచ్చిన ఈ సంస్థ ఈసారి కూడా విస్తృత స్థాయిలో సర్వే నిర్వహించి తన నివేదికను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో అధికార డిఎంకే కూటమి ఘన విజయాన్ని సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. దాదాపు 181 నుంచి 189 సీట్ల వరకు ఈ కూటమి గెలుచుకుంటుందని తెలిపింది. అంటే స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు సర్వే సూచిస్తోంది. ఇక ప్రతిపక్ష అన్నా డిఎంకే కూటమి పరిస్థితి మాత్రం అంత బలంగా కనిపించడం లేదు. ఈ కూటమి కేవలం 38 నుంచి 42 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓట్ల శాతం పరంగా కూడా ఇది వెనుకబడినట్లు తెలుస్తోంది. డిఎంకే కూటమికి 40.1% ఓట్లు లభిస్తున్నప్పుడు అన్నా డిఎంకే కూటమికి కేవలం 29% ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే చెబుతోంది. మొదట్లో ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని భావించిన విజయ్ పార్టీ టీవీకే ప్రభావం కూడా అంచనాలకు తగ్గట్లుగా లేదని ఈ సర్వే వెల్లడిస్తోంది. ఈ పార్టీకి 23.9% ఓట్లు వస్తున్నప్పటికీ సీట్ల పరంగా అది పెద్దగా మార్పు తీసుకురాలేకపోతుందని అంచనా. టీవీకే కేవలం 8 నుంచి 10 సీట్ల వరకు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంటోంది. అంటే ఓట్ల శాతం ఉన్నప్పటికీ అది సీట్లుగా మారడంలో సమస్యలు ఎదురవుతాయని అర్థమవుతోంది. ఈ సర్వే విశ్వసనీయత గురించి చెప్పాలంటే ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 500 మంది ఓటర్లను ఎంపిక చేసి మొత్తం 1.17 లక్షల మంది అభిప్రాయాలను సేకరించారు. ఇంత పెద్ద స్థాయిలో చేసిన సర్వే కావడంతో రాజకీయ విశ్లేషకులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కూడా ప్రజల అభిప్రాయం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు అత్యధిక మద్దతు లభిస్తోంది. దాదాపు 41% మంది ఆయననే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. ఇది అధికార పక్షానికి పెద్ద ప్లస్ పాయింట్ గా భావించవచ్చు. ఇక రెండో స్థానంలో సినీ నటుడు విజయ్ నిలవడం గమనించదగ్గ విషయం. రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించినప్పటికీ ఆయనకు 27.1% మంది మద్దతు ఇవ్వడం ఒక కీలక పరిణామం. ఇది భవిష్యత్తులో ఆయన పార్టీకి మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడో స్థానంలో ఎడప్పాడి పళనిస్వామి నిలిచారు. ఆయనకు 24.1% మంది మద్దతు లభించింది. ఇది ప్రతిపక్షానికి కొంతమేర ఆశ చూపించినా అధికారంలోకి రావడానికి మాత్రం సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగతా 7.8% మంది ఇతర అభ్యర్థులను సీఎంగా చూడాలని భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలు మొదట్లో ఊహించినట్లుగా త్రిముఖ పోటీగా కాకుండా చివరికి డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోరుగా మారుతున్నాయి. విజయ్ పార్టీ ఓట్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ సీట్ల పరంగా పెద్ద మార్పు తీసుకురావడం కష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికార పక్షం డిఎంకే మరింత బలంగా కనిపిస్తుండగా ప్రతిపక్ష అన్నా డిఎంకే కూటమి గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయాలు, సర్వే ఫలితాలు ఇవన్నీ చివరకు ఓటింగ్ రోజు ఎలా మారుతాయో చూడాలి. ఎన్నికల రాజకీయాల్లో చివరి క్షణం వరకు ఏదైనా మార్పు సంభవించవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే తమిళనాడులో మరోసారి డిఎంకే ఆధిపత్యం కొనసాగుతుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.